మన ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్డు ప్రమాదం జరిగింది. సో, ఈ రోడ్డు ప్రమాదంలోనే ఇద్దరు అక్కడికక్కడ చనిపోయారన్నమాట. కుటుంబ సభ్యులు కూడాను రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారని చెప్పేసి చాలా తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. ఆ తర్వాత వాళ్ళకి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా నిజంగానే రోడ్డు ప్రమాదంలో చనిపోయారని చెప్పేసి అందరూ నమ్మారన్నమాట. సో, ఇది రోడ్డు ప్రమాదం కాబట్టి పోలీసులు సీరియస్‌గా తీసుకొని దాన్ని ఎంక్వైరీ చేశారు. సో, ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు మ్యాటర్ బయటపడిందన్నమాట. అంటే వాళ్ళు నిజంగానే రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని చెప్పేసి వాళ్ళు పోలీసులు చాలా క్లారిటీగా చెప్పారు. ఆ విషయాలన్నీ చెప్తే గనక 100% మీరు తీవ్రంగా భయపడతారన్నమాట. ఎందుకంటే మన చుట్టూనే మన స్నేహితుల రూపంలోని, మన బంధువుల రూపంలో తిరుగుతూ ఉన్నారు. మనకి తెలియకంటే మనల్ని చంపేస్తూ ఉన్నారన్నమాట. సో, అసలు ఏం జరిగిందనే విషయాలు ప్రతీది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. మీకు క్లారిటీ వస్తది. ఎందుకంటే 100% మనం ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే నేటి సొసైటీలో మనుషులు చాలా దారుణంగా తయారవుతూ ఉన్నారు. వారి యొక్క స్వార్థాల కోసమే ఈ విధంగా తయారవుతున్నారన్నమాట. అందుకని ప్రతి ఒక్కరు కూడాను వీడియో పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తే మీకు ఫ్యూచర్‌లో ఇటువంటి ఏమైనా ఎదురైతే గనక వాటి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటది. ముందుగానే అలర్ట్ అవ్వచ్చుమాట మీరు. అందుకనే చెబుతున్నాను పూర్తిగా చూడండి. అసలు ఏం జరిగిందంటే ఒక ఊర్లోని ఇద్దరు ఇల్లులు అంటే ఇరుగు పొరుగు ఇల్లులమాట. చక్కగా జీవనం సాగిస్తా ఉన్నారు. వాళ్ళిద్దరి పేరు కూడాను ఒకరి పేరేమో రాము, ఇంకొక పేరేమో రాజు. వీళ్ళిద్దరూ కూడా చక్కగా జీవనం నడుస్తూ ఉంది. ఇరుగు పొరుగు చక్కగా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. తెలుసు కదా! ఊర్లో ఇరుగు పొరుగు అంటే చక్కగా నవ్వుతూ, ఆడతా పాడుతూ నడుతూ ఉంటది. ఇటువంటి క్రమంలోని వాళ్ళ యొక్క ఇంటి సరిహద్దు ఏదైతే ఉందో, ఇంటి సరిహద్దు మయంగా అయితే గొడవ జరిగింది. ఏ విధంగా అంటే ఎవరైతే రాజు ఉన్నాడో, రాజు యొక్క స్థలాన్ని దగ్గర దగ్గర 4, 5 గజాలు రాము అనే వ్యక్తి ఆక్రమించుకొని ఇల్లు కట్టేసాడని చెప్పేసి చాలా నుంచయితే వాళ్ళకి వీళ్ళకి మనస్పర్ధలు జరుగుతా ఉన్నాయి. దాని గురించి రాజు అనే వ్యక్తి రాము దగ్గరైతే డబ్బులు అడుగుతా ఉన్నాడు. "నువ్వు దగ్గర దగ్గర 4 గజాలు ఎగస్ట్రా నువ్వు కట్టేసావు. దాని గురించి నువ్వు నాకు డబ్బులైనా ఇవ్వాలి కదా! కనీసం నాకు నువ్వు ఇవ్వకంట నన్ను నువ్వు ఏడిపిస్తా ఉన్నావు. ఇది ఎంతవరకు కరెక్ట్" అని చెప్పేసి ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంది. ఇది ఆల్రెడీ పెద్దల సమక్షం దగ్గర కూడా ఎళ్ళింది. అయితే రాము మాత్రం ససేమిరా ఆ 4 అడుగులు కూడా నాదే. నా డాక్యుమెంట్స్‌లో ఉన్నాయని చెప్పేసి అతను చెబుతా ఉన్నాడు. అతనేమో కాదు 4 అడుగులు నా వైపు కట్టేసి అని చెప్పి ఇతను అంటా ఉన్నాడు. సో, ఏది ఏమైనా గాని ఇది నడుస్తా ఉంది. అతనేమో సర్లే పెద్ద మనుషుల దగ్గరికెళ్ళిన తర్వాత ఏం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి ఆయన చూస్తా ఉన్నాడు. ఇటువంటి క్రమంలోని ఈ రాజు అనే వ్యక్తి ఒక ప్లానింగ్ ఏసాడన్నమాట. ఏంటంటే, నా స్థలంలోనే కట్టుకోగా నన్ను బజారుకీడ్చి నాకు డబ్బులివ్వకంటను నన్ను ఈ విధంగా ఏడిపిస్తాడని చెప్పేసి ఒక స్వార్థానికి లోనయ్యాడన్నమాట. స్వార్థానికి లోనయ్యి ఏం చేశాడంటే తన ఫ్రెండ్ ఒకడున్నాడన్నమాట. తన ఫ్రెండ్ పేరు శివ. సో, ఈ శివ అనే వ్యక్తితోటి కలిసి ఏం చేశాడంటే, ఈ రాము అనే వ్యక్తి పలానా టయాన్ని బయటికి వెళ్తా ఉన్నారు. ఆ సమయాన్ని చూసుకొని కరెక్ట్‌గా వీళ్ళేం చేశారంటే, ఈ రాజు అదే విధంగా శివ ఇద్దరు కూడా కలిసి ఏదైతే మనకి మహేంద్ర దోస్త్ వెహికల్ ఉంటది కదా! మహేంద్ర బొలెరోలా ఉంటది. ఆ దోస్త్ వెహికల్ తోటి వీళ్ళు వెళ్తా ఉంటుంటే ఈ బైక్‌ని గుద్దారమాట. బైక్‌ని గుద్దిన తర్వాత ఈ రాము అనే వ్యక్తితోటి ఇంకో వ్యక్తి కూడా వెళ్ళాడమాట. పాపం ఆయన బలైపోయాడు చూడండి. ఆయనకి ఈ విషయం తెలీదు కదా! వీళ్ళిద్దరికీ ఈ విధంగా మనస్పర్ధలున్నాయి. ఇతన్ని చంపేద్దామని ప్లానింగ్ ఏసాడు పాపం. ఈ రాముతో వెళ్ళే వ్యక్తికి తెలీదు పాపం. సో, ఎప్పుడైతే ఎనక నుంచి గుద్దారో వాళ్ళిద్దరూ కూడా పడిపోయారు. పడిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా దిగి వాళ్ళతో తెచ్చుకున్నటువంటి ఏదైతే రాడ్లున్నాయో రాడ్లతోటి తల మీద విపరీతంగా మోది చంపేశారు. చంపేసి అక్కడి నుంచి పరారైపోయారన్నమాట. ఎప్పుడైతే ఈ వెహికల్‌తో గుద్దారో అక్కడ వెహికల్‌తో గుద్దిన ఆనవాలు, బండి కూడా రోడ్‌ని అలాగా గీసుకుంటూ వెళ్ళిపోయినటువంటి ఆనవాలన్నీ కూడా ఉన్నాయక్కడ. సో, ఎప్పుడైతే ఇటువంటి ఆనవాలన్నీ ఉన్నాయో వాళ్ళ యొక్క బంధువులందరూ వచ్చారు. కుటుంబీకులందరూ వచ్చి ఇది ఏదో వెహికల్ గుద్దేసి వెళ్ళిపోయింది. పరారైపోయారు ఆళ్ళందరూ కూడాను. రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారని చెప్పేసి వీళ్ళు నిర్ణయానికొచ్చేసారన్నమాట. పోలీసులు కూడా రోడ్డు ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. తర్వాత వాళ్ళు చాలా డీప్‌గా ఎంక్వైరీ చేశారు. ఎందుకు డీప్‌గా ఎంక్వైరీ చేశారంటే, ఈ రామ్ అనే వ్యక్తికి, అదేవిధంగా రాజు అనే వ్యక్తికి చానాల నుంచి అయితే మనస్పర్ధలు జరుగుతున్నాయని చెప్పేసి ఎవరో వాళ్ళకి చెప్పారన్నమాట. చెప్తే ఈ రోడ్డు ప్రమాదం గురించి చాలా డీప్‌గా వాళ్ళు ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. డీప్‌గా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టిన తర్వాత అసలు విషయం తెలిసిందన్నమాట. ఏ విధంగా అంటే, ఏదైతే ఉందో దోస్తు, మహేంద్ర దోస్త్ ఈ వెహికల్ ఉంది కదా! ఈ వెహికల్‌ని వాళ్ళు గుర్తుపెట్టారన్నమాట. సీసీ కెమెరాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. అసలు ఎవరు ఢీకొట్టారు ఏంటని మొత్తం అన్నీ పరిశీలిస్తే, ఈ వెహికల్‌ని ఏదో విధంగా కనుక్కొని, ఆ వెహికల్ ఎవరు నడిపారేంటని ప్రతీది కూడా లాగితే, ఈ రాజు, శివ ఈళ్ళిద్దరూ కూడా దాంట్లో వెహికల్‌లో వెళ్ళినట్టయితే పూర్తిగా బయటకొచ్చింది. పట్టుకొని వాళ్ళని గట్టిగా నిలదీసి, పోలీసులు వాళ్ళ యొక్క స్టైల్‌లో గట్టిగా 4 తన్ని అడిగితే అసలు నిజం చెప్పారన్నమాట. ఈ విధంగా అయితే మాకు మనస్పర్ధలు జరిగాయి. నా స్థలంలో అతను ఇల్లు కట్టేసుకున్నాడు. అడిగితే నన్నేమో బెదిరించాడు. ఇంక అందుకనే నేను ప్లాన్ వేసి అతన్ని చంపేసాను. అతనితో వచ్చిన వ్యక్తి అయితే బలైపోయాడు. దీంట్లో నేనేం చేయాలని చెప్పే విధంగా అయితే పోలీసు సమాధానం ఇచ్చాడంట.
అంటే దగ్గర దగ్గర నెల రోజులయిపోయింది. ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది? జూలై 22 సంథింగ్ జూలై 20 సంథింగ్ అటువంటి సమయంలో జరిగిందన్నమాట. అది ఇప్పుడు పోలీసులు ఎంక్వైరీ చేసి మీడియా ముందు పెట్టారు. చూడండొకసారి. ఈ విధంగా జరుగుతా ఉన్నాయి. ఎప్పుడైతే పక్క వ్యక్తే ఈ రామ్ అనే వ్యక్తిని చంపేసాడని తెలిసిందో పాపం నిజంగా వాళ్ళ కుటుంబీకులు ఇంకా తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. ఎందుకంటే పక్కింటి వ్యక్తులు ఇంత దారుణానికి పాల్పడతారా? సొంత వ్యక్తులు మాతోటి స్నేహం చేసేవారు. సొంత బంధువుల్లో ఉండేవాళ్ళం. ఇటువంటి వ్యక్తులు ఈ విధంగా అయితే ఎంత స్వార్థానికి పోయి ఈ విధంగా అయితే మనుషుల్ని చంపేస్తారని చెప్పేసి పాపం ఈ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర దుఃఖానికి లోనయ్యారన్నమాట. సో, ఇది జరుగుతా ఉంది. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే మన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఏదైతే ఉందో కడప జిల్లాలో జరిగింది. అందుకనే ప్రతి ఒక్కరు నేను చెబుతా ఉన్నాను. మీరు స్నేహితులతో అయినా గాని, లేకపోతే బంధువులతో అయినా గాని, పక్కింటి వాళ్ళతో అయినా గాని, ఎవరితో అయినా గాని మీరు వాళ్ళతో మెలకువగా ఉండండి. వాళ్ళతో మెలిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలర్ట్‌లో లేకపోతే గనక మీ ప్రాణాలు ఎప్పుడైనా తీసేయొచ్చు. ఎందుకంటే చిన్న చితక గొడవలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని అక్రమ సంబంధాలకు దారి తీస్తూ ఉంటాయి. అక్రమ సంబంధం పెట్టుకోకపోయినా గాని, కొంచెం క్లోజ్‌గా మాట్లాడినా గాని ఎక్కడలేని అనుమానాలు తెచ్చుకుంటారు కొంతమంది భర్తలు. ఈ విధంగా కూడా పక్కింటి వ్యక్తులను చంపేస్తారు. పాపం ఆళ్ళు తప్పు లేకపోయినా గాని చంపేస్తారన్నమాట. ఇటువంటియన్నీ జరుగుతా ఉంటాయి. అందుకనే మరీ ముఖ్యంగా చెబుతున్నాను నేను. చాలా జాగ్రత్తగా ఉంటారని. ఇటువంటి విషయాల్లో చెబుతానన్నమాట. పోలీసులు చాలా క్లారిటీగా ఎంక్వైరీ చేయడం వల్ల ఈ విషయం బయటపడింది. లేకపోతే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు కూడాను ఇది రోడ్డు ప్రమాదమే అనుకునేవారన్నమాట. చూడండి ఈ విధంగా జరుగుతా ఉన్నాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్‌గా ఉంటారని చెప్పేసి ఈ సిట్యుయేషన్ తీసుకొచ్చి మీ ముందు పెట్టాను. అదేవిధంగా సమాజమే సమాజంలో ఉన్నటువంటి ప్రజల యొక్క శ్రేయస్సే ముఖ్యంగా అయితే ఇటువంటి సిట్యుయేషన్‌ని తీసుకొచ్చి ముందు చెబుతా ఉన్నాను. మీరు అలర్ట్‌గా ఉండండి. మీ ప్రాణాలను కాపాడుకోండి. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందు తీసుకొస్తా ఉంటాను. దయచేసి నా ఛానెల్ సపోర్ట్ చేస్తారని, అదేవిధంగా నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటా ఉన్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.